హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ పిక్స్. ఈ లొకేషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడున్నామని చెప్పేసి. ఇప్పుడు మేము తిరుమలలో ఉన్నామన్నమాట. ముందుగా మేము శుక్రవారం మధ్యాహ్నం అయితే ఇక్కడికి రావడం జరిగింది, కానీ మాకు శనివారం ఉదయం 4 గంటలకు దర్శనం టికెట్స్ అయితే దొరికినాయి. అందుకని అంతలో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మ్యూజియం చూడడానికి వెళ్దామని మేమైతే అనుకున్నాము. అందుకోసం తిరుమలలో ఏర్పాటు చేసిన ఫ్రీ బస్ అయితే ఎక్కినాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం మ్యూజియం దగ్గర వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, రోడ్ క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడైతే మేము మ్యూజియం ఓపెన్ చేయలేదంట, ఎందుకంటే మ్యూజియం లో ఏవో వర్క్స్ జరుగుతున్నాయంట. సో 3 నెలల వరకు ఈ మ్యూజియాన్ని ఓపెన్ చేయరండి. దారిలో మా బుడ్డోడికి శ్రీవారి నామాలు అయితే దిద్దించామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాడు మా చార్విక్ గారు, సూపర్ అసలు. ఇక్కడ చూడండి, మా బుడ్డోడు అక్కడైతే కొన్ని బొమ్మలను అయితే చూసినాడు అనమాట. అవి మేము కొనించలేదని చెప్పేసి ఏడ్చి పెట్టి ఎంత బుజ్జగిచ్చినా వాడు వింటలేడు. వాళ్ళ మామ సంఖ్య ఎక్కి ఏడుస్తున్నాడు. సరే ఇక మ్యూజియం అయితే చూడలేకపోయినాం, కాసేపైనా మాడ వీధిలో విహరిద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక ఏనుగు కనిపించింది మాకు. ఏంటబ్బా అక్కడంతా జనాలు ఉన్నారు, ఏనుగు కూడా ఉంది ఏంటా అని వెళ్ళి చూస్తే శ్రీవారి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మేము వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్న ప్రసాద కేంద్రంలోకి ఎంటర్ అవగానే ఫస్ట్ అయితే మనకు ఒక పెద్ద బోర్డింగ్ కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది. మేము కూడా ఇక్కడ ఫొటోస్ అయితే దిగినాము. ఇలా ముందుగానే టేబుల్స్ మీద అరిటాక్ లో ఇట్లా ప్రసాదం అంతా వడ్డించి పెట్టింటారు అనమాట. మన ఇష్టం, మనం ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. మేమైతే ఇప్పుడు భోజనం చేసిన తర్వాత వెంటనే ఇంకా రూమ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు ఉదయం 4 గంటలకి దర్శనం టికెట్స్ వచ్చినాయి. సో మేము 4 గంటల కంటే 12 o'clock మేము క్యూలోకి వెళ్ళి నిలబడాలన్నమాట. అందుకే ఇప్పుడు త్వరగా రూమ్ కి వెళ్ళేసి పడుకుంటే పొద్దున త్వరగా లేసి స్నానం చేసి రెడీ అవ్వచ్చు అని చెప్పేసి వెళ్తున్నాం. అనుకున్న విధంగానే రెడీ అయ్యి రాత్రి 12 గంటలకైతే క్యూలోకి వెళ్ళినాము. మాకు 4:30 అయింది బయటకు వచ్చేసరికి. మాకు సుప్రభాత శివ దర్శనం జరిగింది. తర్వాత లడ్డు ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం. ప్రసాదాలు తీసుకుని బయలుదేరి బెంగళూరుకి వచ్చేసినాము. నిజానికి అయితే నేను ఇది తిరుపతికి రావడం సెకండ్ టైం మాట. ఎప్పుడో 3rd class లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చినాను. మళ్ళీ ఇన్నాళ్ళకి నా పెళ్ళి 2 పిల్లలు పుట్టిన తర్వాత వచ్చినాను అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ తిరుపతి ట్రిప్ చాలా బాగా అనిపించింది. సడన్ గా అనుకున్నాము, బయలుదేరి వచ్చేసినాము. బట్ కానీ అన్ని అనుకున్న విధంగానే జరిగినాయి. మీరు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళారని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.